హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ కొత్తగా నూడిల్స్ నేను ప్రిపేర్ చేస్తానని అన్నారు. నిజం చెప్పాలంటే నాకు కూడా నూడిల్స్ చేయడం రాదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఎవరైనా చేసి పెడుతుంటే మా అమ్మగారు లేకపోతే మా అత్తయ్య గారు ఎవరైనా చేసి పెడితే తినడం తప్ప నాకు ఓన్గా నూడిల్స్ చేసుకోవడం అయితే రాదు. అందుకే మా హస్బెండ్ని ఎవరిని నూడిల్స్ తినాలనిపిస్తుంది కొద్దిగా ప్రిపేర్ చేయరా అంటే ఆయన చేశారు. నిజంగా నాకైతే ప్రాసెస్ తెలియదు, ఎలా చేస్తున్నారు ఏంటో చూద్దామని చెప్పి ఫస్ట్ టైం కదా చేసేది, వీడియో షూట్ చేస్తే బాగుంటుందని వీడియో షూట్ చేస్తున్నాను. కావాలంటే వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదండి, ఇది వచ్చేసి నార్మల్ ప్యాకెట్ అండి, నేను బయట తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్. మ్యాగీ కాదు, నార్మల్ నూడిల్స్ ప్యాకెట్. దీంట్లో వచ్చేసి నూడిల్స్ ఒక ప్యాకెట్, మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది 2 ఇచ్చారు. ఫస్ట్ ఒక మూకిట్లో ఫస్ట్ ఏంటంటే ఈ నూడిల్స్ మెత్తగా అవ్వాలంటే వాటర్లో హీట్ చేయాలి కాబట్టి హీట్ చేస్తున్నారు. అలా హీట్ చేస్తూ అలా కలుపుతూ ఉంటే ఒకదానికొకటి అంటుకున్నవన్నీ కూడా విడిపోతాయి. అలా విడిపోయిన తర్వాత మనకి నూడిల్స్ సెపరేట్గా అయిపోతాయండి. కొంతమంది ఏంటంటే ఎక్కువ వాటర్లో వేసి నూడిల్స్ని వడపోస్తారంట. అప్పుడు ఏంటంటే ఒకదానితో ఒకటి అడుక్కి అంటుకోకుండా ఉంటుంది. ఇదేంటంటే టెంపరీగా ఇంట్లోనేగా చేసుకునేది, అన్ని గిన్నెలు అవ్వడం ఎందుకని చెప్పేసి ఒకే గిన్నెలో దాంట్లోనే డ్రై అయిపోయేలాగా దానికి సరిపడంత వాటర్ వేసి నూడిల్స్ అయితే చేయడం జరుగుతుంది. చూసారు కదండి, నూడిల్స్ అయితే మెత్తగా అయిపోయినాయి, నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ని కలుపుకోవాలి. నార్మల్గా అయితే మ్యాగీ అయినా నూడిల్స్ అయినా ఇంకేమైనా ఇలా ప్యాకెట్ తర్వాత మసాలా ప్యాకెట్ ఇస్తే ముందుగా వాటిని వేడి నీటిలో మరిగించి ఆ తర్వాత నీళ్ళలో ఇంకిపోయిన తర్వాత దాంట్లో మసాలా వేసి 2 మిక్స్ చేసి మనం తినేయడమే. అయితే కొంతమంది ఎలా చేస్తారు అంటే ఇప్పుడు మా ఆయన చేస్తున్నారు కదా, అలా నూడిల్స్ని ముందు పక్కన పెట్టేసి ఎగ్ కావాలంటే ఎగ్, కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని వీటన్నిటిని కూడా మిక్స్ చేసి ఈ నూడిల్స్ని అందులో కలుపుతారు. ఇది ఇంకొక ప్రాసెస్ అంట. ఈయనకి ఎలా వచ్చో ఎలా చేస్తారో మరి నాకైతే తెలీదు, ఇలా చెప్పారు. ఈయన చెప్పిన తర్వాత నేను రీసెర్చ్ చేయాలి, ఎలా చేయాలి ఏంటని. నెక్స్ట్ టైం నేను చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? ఇంకేంటండి చూడండి, ఒక ప్రక్కన నూడిల్స్, ఇంకొక ప్రక్కన ఎగ్స్ని ఫ్రై చేసి 2 మిక్స్ చేస్తున్నారు. అంతేనండి, చాలా సింపుల్. ఒకవేళ మీరు అర్జెంటుగా కావాలి ఎక్కడికైనా వెళ్లే ముందు, లేదంటే ఆకలితో బాగా ఉన్నానంటే ఇలాంటివి చేసుకోండి. ఇంట్లోనే మనం చేసుకునే ఫుడ్ ఎలాంటిదైనా హెల్దీ అనే విషయాన్ని మర్చిపోకండి. చూసారు కదండి, ఇంతే చేస్తుంది. ఆడపిల్ల అయితే కొంచెం నీట్గా చేస్తారు, అబ్బాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు అయింది. ఏదేమైనప్పటికీ నూడిల్స్ అయితే వచ్చినాయి కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద అయింది. కానీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా కాకుండా చేయాలని అయితే నేను ట్రై చేస్తాను. మీరు ఎలా చేస్తారో, మీ హస్బెండ్ చేస్తారా, మీరు చేస్తారా, లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదండి, ఇంకా ఆలస్యం చేయకుండా నూరూరించే నూడిల్స్ని తినేద్దాం. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుడ్డోడు చూసారా ఎలా తింటున్నాడో, నూడిల్స్ బాగా నచ్చినట్టున్నాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.